Welcome everyone, this is Dr. Saila. Today I have a very interesting recipe. This is handed down secret recipe from my mom, and this is no corn syrup peanut brittle. My mom kept it as a secret, and she wouldn't give this recipe out to anyone. So this morning I called her just to ask her whether it's okay with her if I do it for the blog. And she said, okay, that's fine. Everybody came to know about this recipe somehow here. And I said, okay, mom, I'll do it. She didn't know that I gave the recipe out to all the relatives and friends. So don't tell her if you see her. Actually, peanuts are not nuts. They belong to legume family, and they're inexpensive nuts compared to other nuts. So don't underestimate them because they're very nutritious, and they have mild flavor. Actually, peanut oil has mild flavor and a high smoke point, and they have lots of nutrients in it. The substance called resveratrol is found in very few things, and peanut is one of them. And it's got coenzyme Q, and it's got excellent heart healthy monounsaturated fats, and it has got many vitamins and essential nutrients. So it's good to keep peanuts in your diet. And what I'm making today is a dessert, so because it has got sugar, so don't take it for granted. Just take a small piece of this whenever you feel like having some sweet, okay? And I'm going to show you how to make it. I'm dedicating this episode to my in-laws and my parents who had been there whenever I needed help. So I'm going to switch the language to my mother tongue so my mom can watch it and judge this episode. Thank you. తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఇవాళ చక్కటి చిక్కీ ఒకటి చేయబోతున్నాను. పల్లీలతో చేసే చిక్కీ. పల్లీలు అంటారు కొంతమంది, వీటిని వేరుశనగ పప్పు అంటారు. నా దగ్గర 1 కప్పు పల్లీలు ఉన్నాయి, సగం కప్పు నువ్వులు, 1.25 కప్పు చక్కెర. సో ఈరోజు వీటితోటి స్వీట్ చేయడం నేర్చుకుందాం. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ మీరు రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి చక్కెర పాకానికి వేశాక టైం ఉండదన్నమాట, అన్నీ చాలా తొందరగా రియాక్ట్ అయిపోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో కొంచెము నెయ్యి రాస్తున్నాను, ఎందుకంటే పీనట్ బ్రెడ్లో అయిపోయాక దీనిలో వేయాలి. కొంచెం స్మియర్ చేస్తే చాలా ఎక్కువ అవసరం లేదు, సగము టీ స్పూన్ కూడా వేయలేదు. ఇది 3 నిమిషాలు వేయించినాక ఇప్పుడు వీటిలో స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పీనట్స్ పక్కన పెట్టుకొని 1 నిమిషం నువ్వులు వేయించేస్తున్నాను. 1 నిమిషము వేగినాక నువ్వులు ఇలా ఉంటాయి. ఖచ్చితంగా 2 నిమిషాల కంటే పైన అయితే నువ్వులకు అవసరం లేదు. ఇవి వేయించిన పల్లీలు. ఫుడ్ ప్రాసెసర్లో వేరుశనగ పప్పు వేసాను. మరీ పౌడర్ కాకూడదు, కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు 1 సెకండ్ అటు తిప్పుకుంటే చాలు. ఇదిగో ఇలాగనమాట, కొంచెం ముక్కలు ఇలాగా కొంచెం చిన్న ముక్కల్లాగా ఉండాలి. ఇక్కడ పెనం పెట్టేశాను, థిక్ బాటమ్ స్కిలెట్. దీనిలో కొంచెం చక్కెర వేస్తున్నాను, 1.25 కప్పు చక్కెర, 1.5 కప్పు నట్స్కి 1.25 కప్పు చక్కెర. దీనిలో 1 చుక్క కూడా నీళ్ళు అవసరం లేదు, అది అందరు చేసే పొరపాటు. నీళ్ళు వేస్తే పీనట్ బ్రెడ్లు మీకు అంత క్రంచీగా రాదు. ముందు కొంచెం అలా గడ్డలు కడుతుంది, మళ్ళీ అదంతా మంచి క్యారమెల్ లాగా పాకం అదే వచ్చేస్తుంది. కొంచెము ఈ గడ్డలు ఉన్నాయి కదా, ఇవి కరిగే వరకు కొంచెం ఉంచాలి. మీరు ఎక్కువ అమౌంట్లో చేసినప్పుడు మరీ ఈ గడ్డలన్నీ కరిగేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా వెయిట్ చేస్తే మిగతా అదంతా మాడిపోతాం. అందుకని సుమారుగా ఇలా వచ్చినప్పుడే వేసేది. ఈరోజు అంటే నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి 1 నిమిషం వెయిట్ చేస్తాను. ఇది తొందరగా మాడుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ స్టేజ్కి వచ్చాక కొంచెం మంట కూడా తగ్గించుకుంటే మేలు. ఇదో ఇలా కొంచెం చిన్న గడ్డలు ఉన్నప్పుడు పర్వాలేదు, ఇంకేసేయచ్చు, అదేం కాదు, కలిసిపోతాయి అన్నమాట వేడికి. సగము ఇలా పౌడరు, సగమేమో ఫుల్ నట్స్ కూడా వేయచ్చు, అప్పుడు ఇంకా చూడడానికి బాగుంటుంది అట్లా వేస్తే. ఓకే, ఇది తీసి ప్లేట్లో ఇమ్మీడియట్గా స్ప్రెడ్ చేసేయాలి.
ఓకే, ఇది ఇమ్మీడియట్గా చేయాలి, లేకపోతే ఇది ఒక్క నిమిషం లోపలే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు కొంచెం షేప్స్ చేసుకోవాలి, ఫుల్గా కట్ చేయక్కర్లేదు, సగం కట్ చేసి తుంచేయచ్చు. డైమండ్స్ లాగా కట్ చేసుకుంటే కొంచెం ఇది ఒక 10 నిమిషాలకంతా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. మన చక్కటి చిక్కీ రెడీ అయిపోయింది. నేను ఇంకా తీసేస్తున్నాను, తీసి ముక్కలు గిన్నెలో వేసేసుకోవచ్చు. ఇది ఇలాంటి ముక్కలు వస్తాయి. దీన్ని జస్ట్ అట్లా తుంచేసుకునేది అనమాట. ఇందాక స్కోర్ చేసుకున్న పాయింట్స్ పైన విరిగిపోతుంది. చక్కటి పీనట్ చిక్కీ రెడీ అయిపోయింది. మీకు డయాబెటీస్ ఉంటే మాత్రం ఇది తినొద్దు, లేకపోయినా కూడా కొంచెం లిమిట్స్లోనే రోజుకు 1-2 ముక్కలు మాత్రమే తినండి. ఇది అన్ని డెజర్ట్లు అంటే స్వీట్లతో పోలిస్తే ఇది చాలా మంచి స్వీట్ అనమాట. ఎందుకంటే కొంచెం చక్కెర మాత్రం ఉంది, బట్ లోపలంతా మంచి నట్స్ ఉన్నాయి కదా, పీనట్స్, నువ్వులు, ఇవన్నీ చాలా మంచివి. 1-2 ముక్కలు తింటే ఏమి చెడ్డ కాదు. సో తప్పకుండా ట్రై చేయండి. నీళ్ళు మాత్రం పోయేది మీరు ఈ రెసిపీ చేసినప్పుడు. చాలా బాగుంటుంది, చూడడానికి సింపుల్ రెసిపీ, తినడానికి బాగుంటుంది. మీరు ఎవరికైనా ఇవ్వడానికి, బయటికి తీసుకెళ్ళడానికి, ఇది లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లేదు, చెడిపోదు, 6 నెలలు కూడా చెడిపోదు అనమాట మీరు చేశాక. చాలా థ్యాంక్స్ వాచ్ చేసినందుకు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చూస్తాను. ఓకే, బాయ్.